నవదుర్గా మాతాకి బొబ్బిలి వీధి నిజామాబాద్లో నడిబొడ్డున ఉన్నటువంటి కాలనీ బొబ్బిలి వీధి. నడిబొడ్డు బొబ్బిలి. బొబ్బిలి అంటేనే పులి లాంటి వారు, దాని యొక్క స్వరూపమే పులి. ఈ గల్లీ యొక్క ఆకారము మీరు ఒక్కసారి గమనిస్తే పులి ఆకారంతో ఉన్నటువంటి తూర్పు ఉత్తర ఈశాన్యం చూస్తే పొడుగుగా పెరిగింది, వెనుకకు తోకలాగుంది, పక్కకు సగం సగం ఉంది, చిన్న చిన్నగా ఉంది. ఎట్లుంది? పులిలాగా ఉన్నటువంటి బొబ్బిలి కాలనీ. 2001 శ్రీ ఇక్కడ మాట్లాడకండి. చిలివెర నర్సాగౌడ్ గారు అమ్మవారి యొక్క సంకల్పం చేత చిన్న గుడిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. గుడి అంటే విగ్రహం కాదక్కడ, టైల్స్ ఆకారంతో ఉన్నటువంటి గుడిని 2001 1వ తారీఖు 1వ నెల 2001 నాడు ఆయన యొక్క సంకల్పము అమ్మవారి ఆయన మనసులో వచ్చి చెప్పడం జరిగింది. ఆ రోజు పెట్టినటువంటి యొక్క గుడి ఈ రోజు వరకు, అంటే ఈ రోజు అమ్మవారి శక్తి రూపంగా పెద్దమ్మ మాత విగ్రహం ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. కాలనీవాసులందరూ కలిసి నర్సాగౌడ్ గారు పెట్టినటువంటి టైల్స్ విగ్రహం ఆకార రూపంతో రావడం అన్నది చాలా గొప్ప విశేషము. అంటే మొత్తానికి కాలము 25 సంవత్సరాలు వచ్చింది. 25 సంవత్సరాల కాలములో అమ్మ దినదినాభివృద్ధి జరుగుతూ 25 సంవత్సరాల కింద మేము ఈ గల్లీకి వచ్చేవాళ్ళం. వచ్చేటప్పుడు అన్ని కూన పెంకల ఇళ్ళు కనపడేటి మాకు. అమ్మను ఎప్పుడైతే కూర్చుండబెట్టుకున్నామో ఇప్పుడంతా కూడా 4 అంతస్తులు అయినాయి. అంటే అంతస్తులు అంటే అమ్మ రూపము ప్రతి ఒక్క మనిషిలోకి వచ్చింది, ప్రతి మనిషిలో ధైర్యం వచ్చింది, ప్రతి మనిషిలో మంచి కర్మఫలాన్ని ఇచ్చింది అమ్మ, ఆ పెద్దమ్మ మాత. కాబట్టి ఆ మంచి ఫలమే ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తున్నారు. ఇదంతా కూడా ఈరోజు 5వ తారీఖు 6వ నెల 2025 రోజున బుధవారం రోజు ఈరోజు అమ్మవారికి జలాదివాసము, ధాన్యాదివాసము, పుష్పాదివాసము, ఫలాదివాసముతో కాలనీవాసులందరూ కూడా ప్రతిష్ఠ చేయడం అన్నది జరుగుతుంది. రేపు 6వ తారీఖు 6వ నెల 2025 రోజున శుక్రవారం రోజు అమ్మవారి యొక్క నక్షత్రములో అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విగ్రహము పెద్దమ్మ మాత యొక్క పెద్ద విగ్రహము వాస్తు ప్రకారంతో ఉన్నటువంటి కాలనీ కాబట్టి 25 రోజులలో ఎంత దినాభివృద్ధి అయిందో ఇక్కడ ఒక క్షేత్ర రూపంలో వెలుగుతుంది. క్షేత్ర రూపంలో అంటే ప్రతి ఒక్క కాలనీ నుంచి వచ్చి ఇక్కడ అమ్మను ఈ పాటికి దర్శనం చేసుకుంటూ వెళ్తారు. ఇక్కడ విశేషమైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి, విశేషమైనటువంటి అభివృద్ధి జరిగింది. 25 ఏళ్ల నుంచి కూడా అమ్మవారి సన్నిధిలో నవరాత్ర ఉత్సవాలు, శరదేవత యొక్క ఉత్సవాలు చేస్తూ ప్రతిష్ఠ విగ్రహానికి వచ్చేసిండ్రు ఈ భక్తులు. కాబట్టి అమ్మ వాళ్ళపైన ఎంత కరుణా కటాక్షంతో ఉన్నది అన్నది కాల రూపంలో మనకు తెలుస్తుంది. బోల్ జగదాంబ మాతాకి జై.